ఆటో డ్రైవర్లు ఆరోగ్య పరిరక్షణకు ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని కాకినాడ స్మార్ట్ సిటీ ఆటో యూనియన్ అధ్యక్షులు నులుకుర్తి సూర్యప్రకాష్ అన్నారు. శనివారం కాకినాడ జగన్నాథపురంలో గల ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో గల ఆటో యూనియన్ సభ్యులకు ఆటో డ్రైవర్లు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ట్రస్ట్ సభ్యులు కర్రి చిన్నబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకినాడ స్మార్ట్ సిటీ ఆటో యూనియన్ అధ్యక్షులు నులుకుర్తి సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఆరోగ్య పరిరక్షణకు ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను కొనియాడారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చొరవతో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయించేందుకు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించడం అభినందనీయమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ ఆటో యూనియన్ కార్యదర్శి నక్కా కృష్ణ, సంఘం గౌరవ సలహాదారులు మైలుపల్లి కోయిరాజు, జాయింట్ సెక్రటరీ పి ముత్యాలు, ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధాంతపు రవికుమార్, క్యాషియర్ చంద్రరావు, కమిటీ సభ్యులు, 22 సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు మోటార్ బిల్ కనుక అని మమ్మల్ని ప్రోత్సహించారండి. ఈ రోజున జగన్నాథపురంలో 22 ఇంజనీర్లు, అదే మనం తాజ్పూడి మూతిక దగ్గర ఉన్నటువంటి ఒక 25 ఇంజనీర్లు అందరూ కలిపి ఈ రోజున జగన్నాథపురం ఏరియాలో ఇక్కడ కంటి వైద్య శిబిరంలో ప్రతి ఒక్క కూడా వచ్చి ఇక్కడ ఈ విధంగా మరి ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నామండి. మరి మా ఎమ్మెల్యే గారు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా వీరభద్రరెడ్డి గారికి, మా గౌరవ సభ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. మరొక విషయం ఏంటంటే మాకు ఎప్పుడైతే మరి కొంతసేపు సరిగా లేదో యాక్షన్ అవ్వడం చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మేము చూస్తే మా ఆదాయం అందరూ తెలిసిందే, చాలా ఇబ్బంది పడుతున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆయన ఏం చేశారంటే మరి వాహన మిత్ర పెట్టారండి. దేనివల్ల అంటే మా ఆటో డ్రైవర్కి కూడా ఎవరు కూడా ఇన్సూరెన్స్ ఉంటాయి కాదు, ఒక లైసెన్స్ కూడా రెవెన్యూ చేయించుకోలేకపోయేవాళ్ళు. అదేవిధంగా మేము ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటే బ్రేక్ చేయించుకోలేకపోయేవాళ్ళు. దానివల్ల చాలా ఇబ్బందులు పడి మేము ఆటో వాళ్ళు చాలా బాధపడేవాళ్ళు అండి. అటువంటి ఇబ్బంది ఉండకూడదని ఆయన వాహన మిత్ర కూడా పెట్టారండి. ఆ వాహన మిత్ర పెట్టడం వల్ల మా రికార్డులు ఈ రోజున పర్ఫెక్ట్గా ఫోర్స్ పెట్టుకున్నాం, మాకు ఎటువంటి బాధ లేదు. అదేవిధంగా గత ప్రభుత్వంలో అయితే ఆర్టీఓ అధికారులకి, అదే పోలీస్ డిపార్ట్మెంట్కి ఏం చేసేవారంటే అండి ఓ టార్గెట్ పెట్టేవారు, అంటే ఇన్ని కేసులు రాయాలి అని ఒక టార్గెట్ పెట్టేవారు. దాని మీద ఈ ఆర్టీఓ డిపార్ట్మెంట్ వారు, పోలీసు వారు తప్పక మాకు కేసులు రాసేవారండి. దానివల్ల మేము చాలా బాధపడేవారు. మాకు వచ్చే ఆదాయం అంతా కూడా కేసులుగా సరిపోయేది. ఈ రోజున ఆటో డ్రైవర్లు ఏ ఒక్కరు ఇబ్బంది పడడానికి ఉద్దేశంతో మాకు ఎటువంటి సదుపాయాలు కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేసి మాకు ఎటువంటి కేసులు లేకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు అండగా ఉంది. మన కాకినాడను చూస్తే మన ఎమ్మెల్యే గారు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ గారు కూడా మాకు అన్ని విధాలు సహకరిస్తారండి. అదేవిధంగా ఇదే ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా మరి మే నెలలో మీడియాకి పోస్టులకి ఎవరైతే ఆటో డ్రైవర్లు మరణించిన డ్రైవర్లు ఉంటారో వారి యొక్క కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం, వారికి ఎటువంటి బాధ వచ్చిన కష్టాలు వచ్చినా మా ఎన్నింటి ఉండి మమ్మల్ని ప్రోత్సహించి ఆటో డ్రైవర్లకి ఒక కుటుంబం పెద్దగా ఉండండి, ఒక అన్నగా తండ్రిగా ఉండి మా ద్వారంపూడి చంద్రశేఖర్ గారు మా అందరికీ కూడా అన్నదానంగా ఉన్నారండి. ఈ యొక్క సందర్భాన్ని బట్టి వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు